హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి మినీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, టుడే వ్లాగ్ వచ్చేటడికి మా బాబు బర్త్డే అనమాట. మేము రాత్రి 12 అయితే సెలబ్రేట్ చేసాము. వాడికైతే ఏం చెప్పలేదన్నమాట, ఎందుకంటే వినాయకుడు పందిర్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి 11:30 అట్లా అయిపోయింది మా వారు వెళ్ళి తీసుకొచ్చేటడికి. ఈలోపు మేమైతే కేక్, గిఫ్ట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. నేను గిఫ్ట్ వచ్చేటప్పటికి నేను మా తమ్ముడు చేత తెప్పించాను అనమాట గుంటూరు నుంచి. సో అదైతే నేను తర్వాత చూపిస్తాను గిఫ్ట్ అనేది. ఎప్పుడైతే మేము యాక్చువల్గా కూల్ కేక్ చెప్తాను, కొంచెం మా వాడికి ఫీవర్గా ఉంది, సో అందుకని నార్మల్ కేక్ ఆర్డర్ పెట్టాము. అది ఒక 1/2 kg, ఎందుకంటే మేము ఇంట్లో వాళ్ళ వరకే కదా, సో ఎక్కువ అయితే తెప్పించాను అనమాట. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ ఉంటుంది అనమాట కేక్ కటింగ్. సో అందుకని మేము ఇంట్లో వరకే కదా అని ఒక 1/2 kg తెప్పించాము. వాడిని కట్ చేయమంటే పాపం నిద్రపోతుంటే లేపాను. మొత్తం క్యాప్చర్ చేద్దామంటే మర్చిపోయాను వాడిని నిద్ర లేపేది. మీ నాయనమ్మకు పెట్టరా అంటే వెళ్ళి పెడుతున్నాడు. వాళ్ళ డాడీకి కూడా పెట్టాడు, బట్ వాళ్ళ డాడీకి పెట్టేది నేను తీయడం కుదరలేదు, మా వారు అడ్డం వచ్చేసారు కదా మధ్యలో, సో సెట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే వాళ్ళ సిస్టర్కి పెడతాడనమాట. పాప వాడు మాత్రం పెట్టించుకోడు. లాస్ట్లో నేను చెప్తుంటే అన్నయ్యకి పెట్టండి, అన్నయ్యకి పెట్టండి, అప్పుడే పెట్టారు. అప్పటి వరకు అయితే పెట్టలేదు, లాస్ట్కి ఎప్పుడో పెట్టారు. మా వారు మాత్రం స్మానం వీడియో అడ్డం వస్తూనే ఉన్నారనమాట. నేనేమో జరుగు అంటూ ఉన్నాను. ఎంత చిన్న పీస్ పెట్టడానికి ఎంత అల్లాడిపోయారు, మామూలు కాదు. లాస్ట్లో మనం అనమాట వీడియో నీట్గా తీవే పాప అంటే ఎగుడు దిగుడుగా తీసింది అనమాట మా పాప. వీడియో కూడా నీట్గా తీయలే, కనీసం నా ఫేస్ కూడా కనిపించట్లేదు, ఎందుకంటే వీడియో అంతా నేనే షూట్ చేసుకున్నాను. అది స్టాండ్ పెడదాం అనుకున్నాను, బట్ కానీ కుదరలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా నేనే పట్టుకొని తీస్తూ ఉన్నాను. పాపం వాళ్ళ అన్నయ్య కోసం తను కూడా గిఫ్ట్ తీసుకొచ్చింది. ఏం తెచ్చింది ఏంటి అనేది మాకు కూడా తెలియదు, ఓపెన్ చేస్తేనే చూస్తాం అనమాట. అన్నీ సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసాము. ఓన్లీ వాడి వరకే క్యాప్చర్ చేస్తాను, మంచిగా కనపడుతుందని ఏమనుకోకండి, ఎందుకంటే 12 o'clock అయిపోయింది కదా. పాపం అందరు ఫుల్ నిద్రలో ఉంటే లేపాను అనమాట. నేను కూడా నిద్రపోయాను యాక్చువల్గా, అలారం పెట్టుకొని మరీ లేచాను. 12 o'clock అలారం పెడితే నాకు 11:50కి మెలకు వచ్చేసింది. వీళ్ళు వచ్చేటడికే నేను వినాయకుడు పందిరి దగ్గర నుంచి పడుకున్నాను, బట్ మళ్ళీ తాళం తీయాలి కదా, సో లేచి మళ్ళీ తాళం తీసి మళ్ళీ పడుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా 11:50కి నేను లేచి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను. పాపం వాడు అడుగుతున్నాడు, ఏంటి మమ్మీ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు అంటున్నాడు. అలా ఏం లేదు, అది తీసుకొచ్చింది కదా మాకు కూడా తెలియదు అని చెప్పేసి అన్నాను. నేను కూడా వద్దామంటే వీడియోలోకి మా పాపని తీయమంటే నిద్రకలతో ఉండి రాలేదన్నమాట. సో అందుకని మా వారు ఒక్కరినే తీయమని చెప్పాను. ఆమె ఒకటే నిద్ర, మామూలుగా నిద్రలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళగాలి కదా స్కూల్కి వెళ్ళడానికి. సో అందుకని ఈ గిఫ్ట్ అయితే యాక్చువల్గా ప్యాక్ చేయించాను, కానీ నేను గుంటూరులో ఏం తీసుకొస్తుంది కూడా నాకు కూడా తెలియదు. వాడు ఓపెన్ చేసిన తర్వాత నాకు కూడా ఎక్సైట్మెంట్ అనమాట ఫుల్, ఎలా వచ్చిందా ఏంటా గిఫ్ట్ అనేది. గిఫ్ట్ మాత్రం ఫోటో ఫ్రేమ్ అని మాత్రం తెలుసు, బట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం తెలియదు. అందరితో పాటే నేను కూడా చూశాను. ఎప్పుడు నేను వీడియో కాల్ చేసి నేను ఓకే చేస్తేనే అవుతుంది, బట్ ఈసారి మా తమ్ముడు నాకు కూడా సర్ప్రైజ్ అని చెప్పి ఇవ్వలేదు. మేము చాలా ప్లాన్ చేసాము, బట్ కుదరలేదు. ఈసారి ట్రెండీగా ప్లాన్ చేస్తే అది మర్చిపోయి వచ్చాము గిఫ్ట్ షాప్లోనే. సో అందుకని ఒక గిఫ్ట్తో సరిపెట్టాము. ఫోటో ఫ్రేమ్ ఎలా వచ్చిందో ఇంతకీ నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే మా బాబుని అందరు కూడా ఈ బర్త్డే విషెస్ సందర్భంగా విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బాబుకు ఉండాలండి. ఇది August 29 వ్లాగేనండి, ఇవాళదేను, ఎప్పటిదో కాదు. మళ్ళీ ఎప్పటిదో అనుకుంటారేమో, అలా ఏం లేదు, ఇవాళదే. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా బాబుకి ఇవ్వండి. ఫోటో ఎలా ఉంది అనేది నా కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకే అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, చేసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, చేసుకున్న వాళ్ళకైతే మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఎవరైనా నా ఛానల్ని చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇలాగే ఇవ్వండి నాకు. వాళ్ళ నాయనమ్మకి తీసుకెళ్ళి చూపించి లాస్ట్లో కూడా చూస్తుంటే వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.